అంటే 25 చూస్తే ఎన్ఆర్ఐ కథలతో మొదలుపెట్టి మన సొసైటీ వరకు వచ్చేసాడు కమ్ముల. ఇప్పుడు ఫిలాసఫీ చెప్పేందుకు సిద్ధమయ్యారు అని కుబేరా స్టోరీ లైన్ చూస్తే అర్థమవుతుంది. డబ్బుండి ఇబ్బందులు పడే ఓ మనిషి వర్సెస్ డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండే మరో మనిషి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది అని టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. శేఖర్ కమలాకి నాగార్జున ఫ్యామిలీతో ముందు నుంచి స్పెషల్ బాండింగ్ ఉంది. నాగ చైతన్యతో సినిమాలు తీయడం, చాలా ఏళ్ల తర్వాత అమలను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూపించడమే కాదు, కమర్షియాలిటీతో సంబంధం లేకుండా ఓ లైఫ్ మెసేజ్ ఇచ్చే స్టోరీతో నాగార్జునను కన్విన్స్ చేయడం చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. అన్నట్టు కమల మేకింగ్ లాగా నాగార్జున కూడా కూల్ గోయింగ్ కాబట్టి ఈ కాంబినేషన్ కుదిరిందేమో మరి కదా. ఎంటర్టైన్ చేస్తూ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ని ఇంజెక్షన్ కన్నా స్మూత్ గా మన మైండ్ లోకి ఎక్కించే శేఖర్ కమల సినిమా మేకింగ్ మీకు కూడా నచ్చిందా? అయితే మీరు ఖచ్చితంగా కమెంట్స్ తెలియజేయాల్సిందే.